మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైనటువంటి నామంలో వీక్షకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మహాగణుడును మహిమోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ఉనికికి కారణభూతుడా అయా, మమ్మల్ని బ్రతికిస్తూ ప్రేమిస్తూ అత్యధికమైనటువంటి కృపను చూపిస్తూ అయా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి యేసురాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాతో మీరు మాట్లాడండి. మీ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మీరు తెలియచేయండి. మా అందరికీ నా ప్రభువా ఆశీర్వాదకరమైనటువంటి వచనాలు మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా మరవబడుతున్నటువంటి విడిచిపెట్టబడినటువంటి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడదాం. ఆయన ఎవరో, ఆయన యొక్క ప్రభావం ఏంటో, ఆయన యొక్క శక్తి ఏంటో, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన ఎందుకు ఎగ్జిస్టెన్స్లో ఉన్నారో ఈ విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. మనము బైబిల్ ప్రకారముగా తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవునిని మనం విశ్వసిస్తూ ఉంటాం. అయితే ఈ రోజున విశ్వాసుల జీవితంలో, సంఘ జీవితంలో, సేవకుల జీవితంలో అత్యధికంగా మరవబడుతున్నటువంటి ఒక వ్యక్తి దైవ సంబంధమైనటువంటి దేవుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. సంఘములో విజయం లేకపోవటం, సంఘాలలో విశ్వాస జీవితాలలో విజయాలు లేకపోవటం, క్షేమకరమైనటువంటి స్థితి లేకపోవటం, ఉజ్జీవకరమైనటువంటి పరిస్థితులు లేకపోవటం, అట్లానే అనేకమైనటువంటి ఒడిదుడుకుల్లో కూడా పడిపోతూ లోకములోకి ఏడవబడుతూ లోకానుసారమైనటువంటి సేవను చేయటానికి కారణం ఏంటి అని అంటే వారి జీవితాల్లో, వారి సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోవటం. పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి మాత్రమేనా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మాత్రమేనా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రభావమా? పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఆయన ఒక వ్యక్తి అయితే మానవునిలాగానే ఉంటారా? మానవునిలాగానే యేసుక్రీస్తు ప్రభువారిలాగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి శరీరాన్ని ధరించుకొని ఆయన మనతో పాలివానిగా, మన సహవాసిగా ఎలాగైతే ఉన్నాడో అలానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉంటారా? మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండంలోనే చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలోనే దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని మొదటిగానే దేవుని యొక్క ఆత్మ గురించి, దేవుని యొక్క ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి అక్కడ వ్రాయబడినట్టుగా చూస్తాం. తండ్రి అయినటువంటి దేవుడు మానవునిని చేసుకోవటానికి ఆదికాండములో ఆయన చెప్పినటువంటి మాట, ఆదిలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, రండి మన పోలికలో మన స్వరూపమందు మానవుని చేసుకొందాం అని దేవుడు
చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వాళ్ళ స్వరూపములో చేసి ఆయన రూపాన్ని మనకిచ్చి, మానవునికిచ్చి, వాని యొక్క నాసికా రంధ్రాలలో జీవవాయువుని ఊదగా నరుడు జీవించేటువంటి ఆత్మ అయ్యాడు. మానవుడిని డిఫైన్ చేయాలి అంటే మానవుడు ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి ఒక ఇంటలెక్ట్ ఎమోషనల్ బీయింగ్. అంటే ఇంటలెక్ట్ అంటే తెలివి కలిగి ఆలోచించగలిగినటువంటి సామర్థ్యము కలిగి ఉండటం, అంతే కదా. అంటే ఆలోచన చేస్తూ ఏది మంచి ఏది చెడు, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు వివేచించేటువంటి జ్ఞానాన్ని, ఇంటలెక్ట్ని దేవుడిచ్చాడు. అట్లానే కోపము, ద్వేషము, రోషము, మత్సరము, కనికరము, దయ, ఇట్లా చూస్తే మానవుడంతా కూడా ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది ఎమోషన్స్ కదా. అది ఈ ఫిజికల్ బాడీలో మనకి ఉన్నట్లుగా మనం చూస్తాం. మానవుడు ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి ఒక ఇంటలెక్ట్ అండ్ ఎమోషనల్ బీయింగ్. మరి దేవుడు ఆత్మస్వరూపి కదా, దేవుడు ఆత్మయే ఉన్నాడు కదా. దేవుడు ఆత్మయే ఉన్నప్పుడు మరి దేవునికి కూడా, పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? అప్పుడే కదా మనం అర్థం చేసుకునేది నిజంగా మనలను, మానవుణ్ణి వాళ్ళ స్వరూపమందు దేవుడు చేసుకున్నాడు అని కదా. ఇప్పుడు కొన్ని విషయాలను మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలను గనక మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి అక్కడ ఏం చెప్పబడిందంటే, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని మానవునిగా యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ సేమ్ ఎమోషన్స్ అన్నీ కూడా అక్కడ మనం చూడొచ్చు. ఆయన కోప్పడినట్టుగా, ఆయన కన్నీళ్లు కార్చినట్టుగా, ఆయన ఏడ్చినట్టుగా, ఆయన రోదన చేసినట్టుగా, ఆయన యాచనలు చేసినట్టుగా మనం చూడొచ్చు. అదే రీతిలో మరి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని, తర్వాత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా చూశారు, లేకపోతే వారి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో మనం చూస్తే, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుడి మధ్య ఉన్నటువంటి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు. అలానే క్రీస్తుకి ఒక విశ్వాసికి మధ్య ఉన్నటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు. అదే రీతిలో పవర్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్స్ పవర్, పవర్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్స్ పవర్ పరిశుద్ధాత్మ దేవునిగా వర్ణించడానికి అక్కడ మనం చూడొచ్చు. ఎందుకనంటే వారు ఏమైతే అనుకున్నారో ఆ కార్యాలన్నీ కూడా జరిగించటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆఫీస్కి ఇవ్వబడినటువంటి ఆ యొక్క టాస్క్. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చేయవలసినటువంటి పనులను, పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడో అక్కడ మనం చూడొచ్చు. తండ్రికి కుమారునికి మధ్య ఉన్న ప్రేమ అంటే వారు ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు అని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అలానే క్రీస్తుకి విశ్వాసికి మధ్యలో దేవుడు మన ఎడల చూపేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మనము యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఏకమై ఉన్నామో, ఆయన అందుకే కదా తండ్రి నేను ఎలా ఏకమై ఉన్నామో మీరు నేను కూడా ఏకమై ఉన్నామని అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక పర్సన్గా
మనం ఎలా చెప్పుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఆయనకు కూడా ఎలా ఒక ఇంటెలెక్ట్ ఉందో, ఆయనకు కూడా ఎలా వివేచిస్తారో, ఆయన కూడా ఎలా ఆలోచిస్తారో, ఆయన కూడా ఎలా పనులు చేస్తారో, అదే రీతిలో ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏంటి, ఆయనకున్నటువంటి చిత్తం ఏంటి, ఆయనకు ఒక విల్ ఉంది, ఆ విల్ ఎట్లా ఆయన చూపిస్తారు. అదే రీతిలో ఒక వ్యక్తిగతమైనటువంటి రిలేషన్షిప్ని మనుషులతో కూడా ఎలా కలిగి ఉంటారు అంటే, ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేదానికి కొన్ని వచనాలు మనం చూసి ముందుకెళ్దాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవునికి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలను మనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలను చదువుకుందాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. తన ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. ప్రియులారా, దేవుని యొక్క మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు అని అక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన ఆలోచన చేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వారు. ఆయన ఒక మనిషిలాగా ఆలోచిస్తాడు. అంటే ఒక బీయింగ్ లాగా, ఆయన ఒక ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక బీయింగ్, ఆయన ఒక వ్యక్తి. ఆయన స్వయంగా ఆయన తనకు తానుగా ఆలోచించగలడు. ఒక రోబోటో లేకపోతే ఏదైనా ఒక మెటీరియల్ థింగ్ ఏదైనా ఆలోచించగలదా, వివేచించగలదా? అన్లెస్ మనం ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తప్ప ఆ రోబోట్ కూడా ఆలోచించలేదు. ఆ రోబోట్ ఇట్లా వెళ్ళి ఈ పని చేయనంటే అట్లా వెళ్ళి ఆ పని మాత్రమే చేస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి కాదు. ఆయన ఒక వ్యక్తి, ఆయన ఒక థింగ్ కాదు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. ఆ పర్సన్హుడ్ అనేటువంటిది ఆయనకి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఏమి వ్రాయబడిందని, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఆత్మ వలన బయలుపరచబడి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. పరిశోధించుచున్నది అని చెప్పట్లా, పరిశోధించుచున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనుష్యుని సంగతులు మనుష్యాత్మకు ఎలాగ తెలియను, దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలియను. దేవుని సంగతులను యోచించేది, జ్ఞానముగా ఆలోచించేది, వివేచన కలిగించేది పరిశుద్ధాత్మ ప్రభువారు. అందుకని అక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక వ్యక్తిగా మనం చూడొచ్చు. అట్లనే 1 కొరింథీ పత్రికలోనే 12వ అధ్యాయము 11వ వచనములో ఉన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. అనేకమైనటువంటి కృపావరాల గురించి అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ, ఆ ఆత్మ అన్నిటినీ ఎలా తన చిత్త ప్రకారం ఎలా ఇస్తున్నాడో చెప్తూ, అయినను 11వ వచనము, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. పంచి ఇచ్చేది ఎవరంట? తన చిత్త ప్రకారముగా ఇచ్చేది ఎవరంట అంటే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, కృపావరములు, ఇలా నానా విధములైనటువంటి కృపావరాలన్నీ కూడా, అవన్నీ కూడా పంచి ఇచ్చేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చిత్త ప్రకారం. అంటే ఆయనకు ఒక చిత్తం ఉంది. ఆయన ఒక మనిషికే కానీ, ఒక వ్యక్తికే కానీ, ఒక వస్తువుకే ఏమన్నా చిత్తం ఉంటుందా? ఉండదు కదా. కానీ ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు మరి అనేకమైనటువంటి సంఘాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యేకతను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇంపార్టెన్స్ను గమనించలేకపోతూ ఉన్నారు. విశ్వాసులు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, సేవకులు కానివ్వండి, అనేకమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నానా భాషలు మాట్లాడటం, చప్పట్లు కొట్టడం, ఎగరటం ఇవి అనుకుంటున్నారేమో. కాదు 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 పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అసలు ఒక వ్యక్తి. ఆయన యొక్క ఒక ఆఫీస్ యొక్క
కార్యాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ తెలుసుకొని పరిశుద్ధాత్మ దేవునిని ఒక వ్యక్తిగా గుర్తించాలి. ముందు ఆయన అవసరతను మనం గుర్తించాలి. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో మనం తెలుసుకోవాలి, ఆసక్తి కలిగి ఉండాలి. చాలా సంఘాలు పరిశుద్ధాత్మ దేవుడిని గురించి బోధించడమే మానేసినాయి, మర్చిపోయారు. ప్రియమైన దేవుని యొక్క సంఘస్థులారా, చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాలను మనం చూస్తాం. వారికి ఉన్నటువంటి ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గరకు అవి ఆ ధనాన్ని తీసుకొని వచ్చి కొంత దాచిపెట్టుకొని కొంత ధనాన్ని తీసుకొని వచ్చారు. అయితే అక్కడ పేతురు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? 5వ అధ్యాయము 4వ వచనము, నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అతను అక్కడ పడిపోయి చనిపోయిన తర్వాత 9వ వచనంలో, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి అని తన భార్య అయినటువంటి సఫీరాతోటి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక వ్యక్తి కాకపోతే ఆయనతో అబద్ధం చెప్పేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఒక వస్తువుతోటి, ఒక రాయితోటి, లేకపోతే ఒక ల్యాప్టాప్ తోటి, లేకపోతే ఒక థింగ్ తోటి మనం అబద్ధం చెప్పినా దానికి ఏం పెద్ద ఫరక్ పడదు. అది ఆలకించదు, అది వినదు, చెవులు ఉండవు, కళ్ళు ఉండవు, ఏమి చేయలేదు, ఏమి చూడలేదు, నో ఎమోషన్స్, నో యాక్షన్స్, నో రియాక్షన్స్ కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి ఒక వ్యక్తి కాబట్టి, ఆయన ఒక పర్సన్ కాబట్టి, ఆ పర్సన్హుడ్కి ఉండాల్సినటువంటి లక్షణాలు అన్నీ కూడా ఇక్కడ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఇంటలెక్ట్, తర్వాత విల్, తర్వాత పర్సనల్ రిలేషన్షిప్స్, మనుషులతోటి, విశ్వాసులతోటి పరిశుద్ధాత్మ దేవునికి సహవాసం ఉంటుంది. అందుకని అక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతూ, ఎందుకు ఆయనతోటి, పరిశుద్ధాత్మ దేవునితోటి మీరు అబద్ధం ఆడారు అని అక్కడ చెప్తూ ఉన్నారు. సో పర్సన్హుడ్ని మనం చూసాం, ఆయనను ఒక వ్యక్తిగా మనం చూసాం కదా. ఆయన ఒక ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఆయన కదా, ఆయన ఒక బీయింగ్. చూడండి, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో ఏం చెప్తున్నారో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన ఏం చెప్తున్నారంటే, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అంతేకాదు, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారు సత్యస్వరూపియగు ఆత్మ ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎరుగుతారు, మీరు తెలుసుకుంటారు, మీరు చూస్తారు, మీరు గ్రహిస్తారు, మీరు వివేచిస్తారు. ఆయన మీతో కూడా ఉండును, అంతేకాదు మీలో ఉండును. అంటే మనలో నివసించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎంత ఇంటిమేట్ రిలేషన్షిప్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడని అంటే, మనతో ఉండటం కాదు, ఇమ్మానుయేలు దేవుడిగా మనల్లో ఉండటం. ఇమ్మానుయేలు యేసుక్రీస్తు ప్రభు వారి పేరు, మనతో కూడా ఉండేటువంటి ఆయన పేరు, మనలో ఉన్నటువంటి ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ప్రభువారు చెప్తూ మరలా ఆ మాటని ఎందుకు అంతగా స్ట్రెస్ చేశారు అని అంటే, చూస్తే ఆయన మీలో కూడా ఉండును, మీతో ఉండును. మనతో ఉండి మనలో ఉండేవాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? మన దేవుని ఆలయమై ఉన్నామని అంటే మనలో ఉండాల్సింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఆయన ఒక బీయింగ్, ఆయన ఆ వ్యక్తి మనలో నివసించేటువంటి వాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక వ్యక్తిగా మనం గుర్తించాలి. ఆయనకి ఇంటెలెక్ట్ ఉంది,
ఆయనకు విల్లుంది, ఆయన వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కలిగి ఉండటానికి ఇష్టపడతారు. అననీయ సప్పీరాలతో అపోస్తుడైనటువంటి పేతురు మాట్లాడితే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవునితో మీరు ఆ యొక్క అబద్ధం ఆడటానికి మీరు ఎందుకు ఏకీభవించారని చెప్తున్నారు. ఆయన ఒక బీయింగ్, ఆయన మీలో ఉండటానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. సరే, ముందుకు వెళ్దాం. అంతేకాదు, ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయా? చూద్దాం. ఆయన ప్రభువారికి, పరిశుద్ధాత్మ దేవునికి, పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్లాగా ఏడుస్తాడా? చూద్దామా వాక్యంలో నుంచి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంతేకాదు, యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో కూడా ఇటువంటి మాటనే ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ యెషయా భక్తుడు, ప్రవక్త అయినటువంటి యెషయా ఆయన చెప్పినటువంటి మాటలను మనం చూద్దాం. ఐజయా 63లో, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఎమోషనల్ బీయింగో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడంట కదా. అందుకనే పౌలు గారు ఏం చెప్తారు, ఆత్మను ఆర్పకుడి అంటే ఆయన యాక్టివ్గా ఉంటాడు. ఆర్పితే ఆయన దుఃఖపడతా ఉంటాడు, ఆయన దుఃఖపడతా ఉంటాడు. అదే కదా వాక్యం చెప్తుంది ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 30వ వచనంలో, ఆయన దుఃఖపడతాడంట. అంటే ఆయన ఏడుస్తాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. అంతేకాదు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దామా. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది. ప్రేమకు కారణం నేను ఇందాక చెప్పాను కదా, తండ్రి అయినటువంటి దేవునికి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి ప్రేమే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఇక్కడ కూడా రోమపత్రికలో 5వ అధ్యాయము 5వ వచనంలో ఏముందంటే, పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటువంటి దేవుని ప్రేమ అంట. అంటే ఆయన ప్రేమ చూపించేటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమను వ్యక్తపరిచేటువంటి వాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడేటువంటి వాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు మత్సరపడతాడంట. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామా. అతడు ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? ఆయన మత్సరపడతాడంట, ఆయన బాధపడతాడంట, ఆయన దుఃఖపడతాడంట, ఆయన ప్రేమను చూపిస్తాడంట. అంతేకాదు, ఆయన కోపం కూడా రగులుకుంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందామా. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును. కృపకు మూలము పరిశుద్ధాత్మ దేవుడంట. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడిని తిరస్కరిస్తే ఆయన ఉగ్రత కూడా ఎలా ఉంటుందో అక్కడ వివరిస్తూ చెప్తున్నారు. అంటే ఆయన కోపపడతాడు, మత్సరపడతాడు. అంటే రోషం కలిగినటువంటి దేవుడు కదా ఆయన. రోషం కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రేమను చూపించేటువంటి దేవుడు. అంటే ఆయన ఒక పర్సన్హుడ్, ఆయన ఒక పర్సన్, ఆయనకు ఎమోషన్స్ ఉన్నాయి. అటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం ఈరోజు? ఎందుకు మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు? ఎందుకు ఆయన్ని ఒక వ్యక్తిగా మనం గమనించట్లేదు? ఎందుకు మన హృదయాల్లోకి ఆహ్వానించట్లేదు? ఎందుకు ఆయన చేసేటువంటి పనులను మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు? చూడండి, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని కార్యాలు కూడా చేస్తారు కదా. ఇప్పుడు ఆయన దుఃఖపడటమే కాదు, ప్రేమించటమే కాదు, ఆయన ఎమోషన్ చూపించటమే కాదు, కొన్ని కార్యాలను చేస్తారు. చూద్దామా.
ఆయన ఎలా మాట్లాడతాడో చూద్దాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 2వ వచనము. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఎవరితో చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు అంట అక్కడ ఉపవాసం చేస్తున్న వాళ్ళకి సౌలుని బర్నబాను వేరు చేయండి, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి పని కోసం. అంటే ఆయన మాట్లాడేటువంటి వాడు, ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనం అంత తేలిగ్గా తీసుకోకూడదు కదా. మనం చూడలేదు అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గమనించట్లేదు అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడేటువంటి మాటలు మనకెందుకు చెవులకు, మన హృదయాలకు ఎక్కట్లేదో తెలుసా? అసలు పరిశుద్ధాత్మ దేవుడిని మనం గుర్తించట్లేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానించట్లేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం స్వీకరించట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలంటే పరిశుద్ధంగా మనం ఉండాలి అని పరిశుద్ధపరచుకోవటానికి ఇష్టపడట్లేదు. అందుకు ఆయన స్వరం వినలేకపోతున్నాం. అంతేకాని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడలేనటువంటి వాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాలు చూపలేనటువంటి వాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు బలమైనటువంటి కార్యాలు చేయలేనటువంటి వాడు కాడు. చూడండి, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 29వ వచనాన్ని అలానే చదువుకుందాం. 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. చూసారా? ఏ ఆత్మ అయితే పరిశుద్ధాత్మ దేవుడైతే వారితోటి, ఉపవాసం చేసే వారితోటి బర్నబాను సౌలును వేరు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో అదే ఆత్మ ఫిలిప్పుతో ఏం చెప్తున్నారు? నువ్వు త్వరగా వెళ్ళి ఆ యొక్క ఐథియోపియా దేశపు మంత్రిని నువ్వు కలుసుకొనమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా? అంతేకాదు, ఆయన బోధిస్తాడంట. ఆయన హీజ్ ఎ టీచర్. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆయన ఏం చేస్తాడంట? బోధిస్తాడంట, జ్ఞాపకం చేస్తాడంట. ఎవరి గురించి? ఆయన కోవర్కర్ గురించి. ఎవరు ఆయన కోవర్కర్? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పనిని చేయటమే, యేసుక్రీస్తు ప్రభువారికి మహిమ తీసుకొని రావటమే, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పనులను మనుషులకు జ్ఞాపకం చేయటమే, విశ్వాసులను పురికొల్పటమే, విశ్వాసంలోకి మనుషులను పిలుచుకోవటమే పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతులన్నిటినీ మీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వీటిని మీకు జ్ఞాపకము చేస్తాడు. అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి ఎలాగ జ్ఞాపకం చేస్తారో, అరే నాయన అమ్మనిది, అయ్యా నాన్నగారు ఆ పని చెప్పారు, నువ్వు వెళ్ళి ఆ పని చేయాలని జ్ఞాపకం చేసిద్ది. అట్లనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, నానా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, మీకు ఏది మీరు దాచుకోవద్దు, 2 అంగీలు ఉంటే 1 అంగీని ఇచ్చేయండి, 1 కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు వెళ్ళండి, అయ్యా మీకున్నటువంటి ఆస్తుల్ని మీరు పంచి ఇచ్చేయండి. ఇవన్నీ జ్ఞాపకం చేస్తే మనకి ఇష్టం ఉండదు కదా. అందుకని ఈయన జ్ఞాపకం చేయడేమో అని ఆయన పక్కన పెడుతున్నాం. కానీ ఆయన జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. ఆయన జ్ఞాపకం చేయాలని ఇష్టపడేటువంటి దేవుడు. అరే నువ్వు సరిగా లేవురా, అరే నువ్వు సరిగా నీ సరైన దారిలో తిన్నని మార్గంలో నువ్వు వెళ్ళట్లేదురా, నువ్వు దేవుడు చెప్పినటువంటి మార్గాన్ని నువ్వు త్రోసివేస్తున్నావురా అని బోధించడానికి ఇష్టపడేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాట్లాడతాడు, ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, ఆయన బోధిస్తాడు, ఆయన నేర్పిస్తాడు, ఆయన జ్ఞాపకం చేస్తాడు ఒక మనిషిలాగా. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేసేటువంటి వాడు. నీవు నీ నోటితో నోరు తెరిచి నువ్వు చేసేది పాపమో, నువ్వు చేసేది అబద్ధమో అని ఒప్పింప చేసేటువంటి వాడు. అంతేకాదు, దేవుని యొక్క నీతిని గురించి నీ చేత ఒప్పింప చేసేటువంటి వాడు.
అదే యోహాను సువార్తలో 16వ అధ్యాయము 8వ వచనంలో ఏముందో చదువుకుందామా? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఎవరంట ఈయన? పాపమును గూర్చి, నీతిని గూర్చి, దేవుని గూర్చి, లోకమును గూర్చి ఒప్పింపచేసేది ఎవరు అంటే, మనం ఏమనుకుంటున్నాం అంటే, లోకంలోనే ఉంటూ లోకంలో చేసే పనులు చేస్తూ ఏం పర్లేదు, దేవుని వాక్యం ఇదే చెప్తుందని మనం చెప్తా ఉంటే, లేదు లేదు లేదు, దేవుడు అలా చెప్పలేదు, దేవుని వాక్యం అలా చెప్పట్లేదని మనల్ని ఒప్పింపచేసేది, తిప్పింపచేసేది ఎవడయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనల్ని ఒప్పింపచేసేటువంటి దేవుడు, ఒప్పుకొని చేసేటువంటి దేవుడు, మన జీవితాలను మార్చేటువంటి దేవుడు, మనల్ని పిలుస్తున్నటువంటి దేవుడు, మనలో నివసించాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. ఆయన యాక్షన్లో ఇప్పుడు ఆయన ఎక్కువగా యాక్షన్లో ఉన్నటువంటిది పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు వారి వారి ఆఫీసుల్లో వాళ్ళ పనులను చేసి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను ఇప్పుడు వారు చూస్తూ ఉన్నారు. అందుకని పరిశుద్ధాత్ముడు ఇప్పుడు యాక్టివ్గా లోకంలో పనిచేస్తూ లోకాన్ని, పాపాన్ని, నీతిని, దేవుణ్ణి ఒప్పింపచేసేటువంటి పనులు ఆయన బిజీగా ఉన్నారు. కానీ మనమే ఆయన చెప్పే మాటలు వినలేకపోతున్నాం, ఆయన చెప్పే ఆలోచన మనం చేయలేకపోతున్నాం, ఆయన చెప్పేటువంటి బోధన మనం ఆలకించలేకపోతున్నాం, హృదయంలో చేర్చుకోలేకపోతున్నాం. అసలు ఆయన మన హృదయంలో ఉండాలి కదా, బయట ఎందుకుంటున్నాడు ఆయన? మన హృదయం యొక్క చప్పుడు మనమే వింటాం కదా. మన హృదయంలో ఉంటే ఆయన చేసే బోధ మనకి ఇంకా క్లియర్గా అర్థమైంది కదా. మన హృదయంలో ఉంటే ఆయన చెప్పే మాటలు మనకు క్లియర్గా వినపడతాయి కదా. మన హృదయం యొక్క ఆలోచనలు మనం ఫాలో అవ్వాలి కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకొన చేసేటువంటి దేవుడు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేత కాదా అని, మనం వీక్ వారమని, మనము దేనికి పనికిమాని వారమని, ఎలాగ ప్రార్థన చేయాలో కూడా తెలియదని మన పక్షంగా వేడుకునేటువంటి దేవుడు, మనం ఎలా ప్రార్థించాలో కూడా నేర్పించేటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అదే కదా చెప్తోంది. ఆయన ఎలా వేడుకుంటారో కూడా అక్కడ, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎలా వదులుకోవాలండి? అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా నెగ్లెక్ట్ చేస్తారండి? అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టాలి? అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాల్లో ఎందుకు చేర్చుకోవట్లేదు? మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడంట. మన పక్షంగా ఆయన సహాయం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన లక్షణాలు ఎన్నో 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 ఉన్నాయి. ఆయన మాట్లాడతాడు, ఆయన బోధిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన ఒప్పింప చేస్తాడు, ఆయన పక్షంగా మనల్ని వేడుకుంటాడు. అసలు ఆదిలో తండ్రి అయినటువంటి దేవుడు ఈ క్రియేషన్ అంతటినీ చేసినప్పుడు, ఈ యొక్క సర్వసృష్టిని సృష్టించినప్పుడు, ఆయన వాక్ ద్వారా, ఆయన మాట ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నప్పుడు అసలు ఆ కార్యాన్ని జరిగించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వెలుగు రావటానికి ఆ కార్యాన్ని సిద్ధపరిచింది ఎవరు? ఆ కార్యాన్ని జరిగించింది ఎవరు? వెలుగును, పగటిని, రాత్రిని వేరు చేసింది ఎవరు? జలచరాదులను సృష్టించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏం జరగలేదని అక్కడ చెప్తూ ఉన్నారు. ఆయన ఉన్నారు, తండ్రి అయినటువంటి దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ ఆకాశాన్ని, పక్షులను, ఈ యొక్క జంతువులను, జలచరాలను ఈ రకంగా చూస్తే ఈ సర్వసృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటివి, అంతేకాదు అనేకమైన సంగతులు, మనల్ని పరిశుద్ధపరిచేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని బలపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా ఉంటూ, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఎమోషన్గా ఉంటూ, పరిశుద్ధాత్మ దేవుడు యాక్షన్లోకి ఉండి
ఆయన పనిచేస్తున్నటువంటి వాడు. ఇప్పుడు మనం చూస్తే మానవుణ్ణి వారి స్వరూపమందు వారి పోలికలో చేసుకున్నారు అని మనం చెప్పుకున్నాం కదా, చదువుకున్నాం కదా. అలానే మానవుడు అంటే డెఫినేషన్ కూడా చెప్పాను కదా, ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి ఒక ఇంటెలెక్ట్ కలిగినటువంటి ఒక ఎమోషన్ బీయింగే మానవుడు కదా. సో ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మానవుడిని ఇప్పుడు కంపేర్ చేస్తే వాళ్ళకున్నటువంటి లక్షణాలు, వాళ్ళకున్నటువంటి స్వభావము ఎంత సిమిలర్గా ఉన్నాయో చూసారా. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు. మంచిది. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలను, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనేటువంటి దాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఎమోషనల్ బీయింగ్గా, పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన కార్యాలు చేసే యాక్షన్లో ఉన్నటువంటి వానిగా మనం చూసాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తే ఏం జరుగుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకేమేమి పనులు చేస్తారు, పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి ఎబిలిటీస్ ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలని మన హృదయాల్లో నివసించడానికి ఆశపడుతూ ఉన్నాడు, ఎందుకంత ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అనేదాన్ని మనం తదుపరి కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు తోడయండి నడిపించునుగాక. అందరికీ వందనాలు.